ఈ ఆదోని ప్రజలు నా వాళ్ళు. ఇక్కడ ఎటువంటి సమస్య వచ్చినా నేను ముందుంటాను. అయ్యా మహేష్ యాదవ్ సాక్షిగా చెబుతా ఉన్నా, నీ మీద జరిగిన దాడిలాగా మరి ఏ యువకుడి మీద దాడి జరగకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటానని చెప్తా ఉన్నా. అయ్యా నేను రౌడీజం సహించను, గుండాయిజం సహించను, దౌర్జన్యాలు సహించను. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలా. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ కూడా, ముస్లింలైనా, హిందువులైనా సరే, క్రిస్టియన్లైనా, ఎస్సీలైనా, ఎస్టీలైనా అందరూ సంతోషంగా బతకాలని కోరుకునే వ్యక్తిని. ఏ గొడవ వచ్చినా నన్ను దాటుకునే పోవాలా. నేను ఎక్కుతాను. ఇంకా నేను ఈ గూండాలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే రౌడీలు ఉన్నారో, కొట్టేస్తాం ఏమన్నా అనుకుంటున్నారో వాళ్ళందరికీ హెచ్చరిక చేస్తా ఉన్నా. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దయచేసి అర్థం చేసుకోండి. రౌడీజం చేయాలంటే పక్క ఊరికి వెళ్ళి చేసుకోండి, ఆదోనిలో చేయడానికి లేదు. గూండాయిజం చేయాలంటే ఇంకెక్కడన్నా చేసుకోండి, ఆదోనిలో చేయడానికి లేదు. ఆదోనిలో డాక్టర్ పార్థసారథి ఉన్నాడు ఎమ్మెల్యేగా. నన్ను దాటుకొని మీరు గూండాయిజం, రౌడీజం చేయలేరని మహేష్ యాదవ్ సాక్షిగా ఈయనకు ఈయన మీద జరిగిన జాడికి ప్రతీకారంగా చెబుతున్న మాటలు ఇవి. ఇంకొకరన్నా భూపాలన్న చెప్పినాడు నాకు. భూపాలన్న సాక్షిగా చెప్తా ఉన్నా ఇక్కడ. అయ్యా ఇక్కడే నేను వస్తా ఉంటే చెప్పాడు, 40 ఎకరాలు ఇక్కడ సాయి ప్రసాద్ రెడ్డి గారి ఎమ్మెల్యేగా ఉండగానే దాని మీద రెడ్ మార్కు పెట్టి అసైన్డ్ భూమి, ప్రభుత్వానికి సంబంధించిన 40 ఎకరాల భూమిని రెడ్ మార్కు పెట్టి ఆక్యుపై చేసుకున్నాడు. సొంత మనుషులకి, కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాను అని చెప్తా ఉన్నాడు. అయ్యా సాయి ప్రసాద్ రెడ్డి ఎంత తింటావయ్యా నువ్వు? సరిపోరా, పైకి పక్కనయ్యా నీకు. 1,000 కోట్లు సంపాదించావని ఎన్ని మార్గాల్లో పేకాడి సంపాదిస్తుంది, మట్కాడి సంపాదిస్తుంది, పక్క రాష్ట్రం నుంచి మద్యం పెట్టి సంపాదిస్తుంది, ఊరే స్థలాల మీద కబ్జా పెట్టి సంపాదిస్తుంది. ఇవన్నీ సరిపోక ప్రభుత్వంలో పడతావా? ఏమయ్యా నీకు అసలు ఎంత కావాలా? మనిషి సస్తే కేవలం 6 భూమి సరిపోతుంది. 40 ఎకరాల భూమి ప్రజల దగ్గర మంచి అనిపించుకో, ప్రజల దగ్గర గొప్ప ఎమ్మెల్యే అనిపించుకునే అవకాశం మీకు ఇచ్చిన, ఒకసారి కాదు 2 సార్లు అవకాశం ఇచ్చినా సరే ఈ రోజు నువ్వు జనాలందరూ చీ 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 అంటా ఉన్నారు. నువ్వేమయ్యా? ఎంతకాలం ఊరేగి వేస్తావు? ఎంతకాలం జనాలు ఇబ్బంది పెడతావు? సరే అయిపోయింది. 22 రోజులు ఊరేగు ఎమ్మెల్యే లాగా అయిపోయింది. ఎన్ని పెడతా ఉన్నావు? 23 రోజుల నుంచి ఇంకా నువ్వు కాషాయం రెడీ చేసుకో. ఇంకా ఏమి కన్ఫ్యూజ్ లేదు, మేమంతా రెడీ ఉన్నాం. కావాలంటే మహేష్ అన్న ఈయన మీద చేసిన దాడికి అయ్యా నువ్వు కాషాయం కమలం స్పాన్సర్ ఎమ్మెల్యేకి సంతోషంగా ఆయన తక్కువలో వదిలిపెట్టుతాం. హాయిగా ప్రజలు సంతోషంగా సుఖంగా బతుకుతారని మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. మళ్ళీ చెప్తా ఉన్నా, కబ్జా కోర్లు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్యే అనుచరులు కానీ, ఇంకెవడన్నా వచ్చి ప్రజల ఆస్తుల మీద పడ్డాం, ప్రజల స్థలాల మీద పడ్డాం, దోచుకోవడం, మాది అని దొంగ రిజిస్ట్రేషన్లు చేయడం, రెడ్ మార్కు పెట్టి దాన్ని తీసేయాలంటే డబ్బులు వేయడం, ఎవరన్నా చేస్తే తోలు తీస్తారని మాత్రం ఉన్నా. ఈ ఆదోని నాది. ఆదోనిని కాపాడుకోవడం నాకు తెలుసు, ఆదోనిని అభివృద్ధి చేయడం తెలుసు, ఇక్కడ ప్రజలను కాపాడుకోవడం కూడా నాకు తెలుసు, ఇక్కడ ప్రజలను సంతోషంగా ఉంచడం కూడా నాకు తెలుసు. నేను ఆశామాషి అట్లాంటి ఎమ్మెల్యేని కాదు. రాబోయే రోజుల్లో నరేంద్ర మోదీ శిష్యుడిగా ఎలా చేయబోతారో మీరు చూద్దరు. కానీ మేము అందరి ఆశీర్వాదం కావాలి. మీరు ఒక్కసారి నన్ను దీవించండి చాలు, మిగతా పనులని నేను చూసుకుంటానని తెలియజేస్తూ నన్ను కమల గుర్తు మీద, మరీ ముఖ్యంగా ఈ కమలం గుర్తు మీద గుర్తు కన్ఫ్యూజన్ రావద్దు. ఇప్పటిదాకా అందరూ కూడా సైకిల్ గుర్తు గీయడం అలవాటు ఉంటుంది.
సో దయచేసి కమలం గుర్తు మీద ఓటేసి నన్ను అఖండ మెజారిటీతో గెలిపించండి. నన్ను ఇట్లాంటి మెజారిటీతో గెలిపిస్తే నేను ఒప్పుకోను. అది కూడా చెప్తా ఉన్నా. నరేంద్ర మోదీ గారికి చెప్పొచ్చాను, 1,00,000 మెజారిటీతో గెలుస్తానని చెప్పొచ్చాను. అయ్యా మీరందరూ కూడా నేను నరేంద్ర మోదీ గారికి ఇచ్చిన మాట నిలబెడితేనే ఆయన నాకు డబ్బులు ఇస్తాడు. ఆయన నాకు డబ్బులు ఇవ్వడం అంటే ఆదోనికి డబ్బులు ఇచ్చినట్టే. మీరు కోరిన కోరికలన్నీ కూడా నేను తీర్చిపెట్టా. నాకు 1,00,000 మెజారిటీ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని చేతులెత్తి వేడుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.